తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ పార్టీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మంత్రి నారా లోకేష్ ప్రమాణం చేశారు. పార్టీ అధినేతగా బాధ్యతలను స్వీకరించారు. దీనికి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. టీడీపీ కేంద్ర కార్యాలయం దీనికి వేదిక అయింది. మొత్తం 252 మందితో ఇటీవల టీడీపీ నూతన కార్యవర్గం ఏర్పాటైన విషయం తెలిసిందే. జాతీయ రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు వేర్వేరుగా నియమితులయ్యారు. పోలిట్ బ్యూరో కూడా సభ్యుల సంఖ్య 29కి పెరిగింది. జాతీయ కమిటీలో 31 మందికి చోటు దక్కింది. వీరిలో 18 మంది జాతీయ ఉపాధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. 10 మందికి జాతీయ స్థాయి అధికార ప్రతినిధులు ఉన్నారు. మరో 3కి జాతీయ ప్రధాన కార్యదర్శులుగా అవకాశం లభించింది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ కు కొనసాగనున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 16 మంది, ప్రధాన కార్యదర్శులు 7, అధికార ప్రతినిధులు 15, జోనల్ కోఆర్డినేటర్లు 10 అపాయింట్ అయ్యారు. వీళ్లు కాకుండా కార్యనిర్వాహక కార్యదర్శులు 59, పార్టీ కార్యదర్శులు 77 మందికి అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆంధ్రప్రదేశ్ చెందిన విద్యాశాఖ మంత్రి మరియు యువనేత నారా లోకేష్ పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అమరావతిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. నారా లోకేష్కు అభినందనలు తెలియజేయడం జరిగింది. తొలుత ఎమ్మెల్సీగా ఎన్నికైన నారా లోకేష్ అనంతరం జరిగిన సాధారణ ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఆయన ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికైన అనంతరం కూడా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన, పంచాయతీ శాఖను కూడా నిర్వహించిన నారా లోకేష్ ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా పోటీ చేసి మంగళగిరి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకొని విజయం సాధించడం జరిగింది. దీంతో విద్యాశాఖ మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఆయనకు పనిచేసే అవకాశం దక్కింది. అప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవాన్ని కూడా తక్కువ వయసులోనే సంపాదించడం జరిగింది. ఈ క్రమంలోనే నారా లోకేష్ చురుకుదనం కావచ్చు, సమర్థత కావచ్చు, అన్ని అంశాలని పరిగణలో తీసుకొని జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. దీంతో పార్టీలో యువరక్తానికి పెద్దపీట వేసినట్టుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ కూడా తనకు లభించిన ఈ అవకాశం పట్ల చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరియు తెలుగుదేశం పార్టీ సమగ్ర అభివృద్ధికి కూడా తన వంతు కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా నారా లోకేష్ ప్రకటించారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో కూడా టీడీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా తాను ముందుకు సాగుతానని ప్రకటించిన నారా లోకేష్ అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో పదవి బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు కూడా నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించి నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా పదవి బాధ్యతలు స్వీకరించడాన్ని పార్టీ క్యాడర్ నాయకులు, ఎమ్మెల్యేలు కూడా స్వాగతించడం జరిగింది. అంతేకాకుండా ఇటు అమెరికా కావచ్చు, కువైట్ కావచ్చు, ఇటు డల్లైట్ కానీ ఇతర విదేశాల్లో స్విట్జర్లాండ్లో కూడా పెద్ద ఎత్తున సంబరాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నారా లోకేష్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ తనకు లభించిన చిన్న వయసులో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ప్రకటించారు. పార్టీ కార్యకర్తలే టీడీపీకి జీవనాడి అని ప్రకటించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుకు మంత్రిగా కూడా తన వంతు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని, ముఖ్యంగా యువతకు కూడా పెద్దపీట వేస్తానని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సమగ్ర పురోభివృద్ధికి కూడా తన వంతు కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కొత్త రక్తం ఎక్కిస్తామని, పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడంలో తన పాత్ర కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా నారా లోకేష్ ప్రకటించడం జరిగింది.